వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మనం ఇంట్లో ఉన్న సమయంలో సడన్గా దొంగలు ఎదురుపడితే, దొంగలు ఇంట్లోకి చొరబడితే, వారి చేతిలో తుపాకులు వంటి మారణాయుధాలు కూడా ఉంటే మనం ఏం చేస్తాం? చాలా మంది అయితే భయంతో బిగుసుకుపోతారు, దొంగలకు లొంగిపోతారు. ఈ భయం ఆధారంగానే దొంగలు తుపాకులు చూపించి అనేక ఇళ్లలో చోరీలు చేస్తున్నారు, దోపిడీలకు పాల్గొంటున్నారు. కానీ ఒక ఫ్యామిలీ, బేగంపేటలోని ఓ తల్లి కూతురు తుపాకీతో ఇంట్లోకి వచ్చిన దొంగలను ఎదుర్కొన్నారు. తుపాకీ ఉంది కదా అని భయపడలేదు, తుపాకీతో కాల్చేస్తారన్న ఆందోళన కూడా చెందలేదు. కలియబడ్డారు, తిరగబడ్డారు, దొంగలను తరిమేశారు. ఈ ఘటన బేగంపేటలో జరిగింది. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలోని బేగంపేటలో తల్లి కూతురు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలో హెల్మెట్లు ధరించి, ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. వెంటనే ఓ వ్యక్తి కిచెన్ రూమ్లోకి వెళ్ళి పని మనిషికి కత్తి చూపించాడు, కత్తితో బెదిరించాడు. మరో వ్యక్తి తుపాకీ తీసి అటు ఇటు కలియతిరుగుతూ అందరినీ బెదిరించాడు. కానీ ఆ తల్లి కూతురు భయపడలేదు, వారిని ఎదుర్కొన్నారు. తుపాకీ ఉంది కదా అని వాళ్ళు బెదిరిపోలేదు. దొంగలతో కలియబడ్డారు, దొంగలతో ముష్టిఘాతాన్ని దిగారు, దొంగలతో దాదాపు కుస్తీ చేసినంత పని చేశారు. ఊహించని ఈ పరిణామానికి ఆ దొంగలు బిత్తరపోయారు. ఓ దొంగ అక్కడ తుపాకీ వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశాడు, మరో దొంగ పారిపోయాడు కూడా. కానీ తుపాకీ వదిలేసి పారిపోతున్న దొంగను వీళ్ళ అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటాడి మరీ పట్టుకున్నారు. ఆ దొంగలిద్దరు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ దొంగలతో ఫైటింగ్ చేసి, ఆ దొంగలను ఎదుర్కొని, తుపాకీ ఉన్నా కానీ భయపడకుండా, ఏమాత్రం విరవకుండా దొంగల ఆట కట్టించిన ఆ ఇద్దరు తల్లి కూతులను ఇప్పుడు నగరమంతా అభినందిస్తోంది. పోలీసులు ఊరుకుంటారా? పోలీసులు కూడా ఆ తల్లి కూతులను సన్మానించారు. నార్త్ జోన్ డీసీపీ రోహిణి ఆ తల్లి కూతుర్ని సన్మానించి మగువలకు ఆదర్శంగా నిలిచారంటూ కొనియాడారు. ఎస్, ఎవరైనా సరే ఇంట్లో ఎప్పుడైనా దొంగలు దూరవచ్చు, భయపడితే అంతే, వాళ్లకు లొంగిపోతాం. వాళ్ళ చేతిలో గన్నుంటే కాస్త జాగ్రత్తగా ఎదుర్కోవాలి. వీళ్ళిద్దరూ కాస్త ఆవేశంగా ఎదుర్కొన్నారు, కానీ జాగ్రత్తగా ఎదుర్కొంటే ఎలాంటి మారణాయుధాలన్నా సరే దొంగల పని పట్టవచ్చు. అన్నింటికంటే ముఖ్యం తెలివి, తెగువ, అంటే ధైర్యంగా పోరాడాలి. అప్పుడు కానీ దొంగల పని ఆట కట్టించవచ్చు.